పీడకలలా వెంటాడే గాయం, అయోమయంగా మారిన భవిష్యత్, జాలిగా చూసే బంధువులు, అయ్యో పాపం అనే గ్రామస్తులు, న్యాయం కోసం వెళితే పోలీసుల అవహేళనలు, అనేక రకాల పరిస్థితుల మధ్య బాధితురాలు నలిగిపోయింది. శారీరకంగా మానసికంగా అంతులేని వేదన అనుభవిస్తోంది. ఎన్టీవీ పలకరించగానే కన్నీటి పర్యంతమైంది. ఆమె ఆవేదన ఆమె మాటల్లోనే విందాం. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా చెల్లూరులో ఉన్నాము. చెల్లూరు చివురుటాకులా వణికిపోతోంది. తమ ఊరి బిడ్డ, తమ ఇంటి బిడ్డ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే అత్యాచారానికి గురయ్యి ఆక్రందనలతో ఆమె కంటకు కన్నీరు పెడుతుంటే ఈ ఊరంతా కూడా ఒక్కటే ఏడుస్తోంది. గాయాన్ని తిరిగి గుర్తు చేయాలని కాదు, నీ కన్నీళ్ళని నేను తొడవలేకపోవచ్చు, కానీ నీకు న్యాయం చేయాలని వచ్చాను. ఏం జరిగిందో చెప్పమ్మా. నీకు న్యాయం చేయాలని వచ్చాను, చెప్పు. ఏడవద్దమ్మా, చెప్పు చెప్పు. నువ్వు కాదు ఏడవకూడదు, నువ్వు తలంచుకోకూడదు, వాళ్ళు తలదించుకోవాలి. అర్థమైందా? చెప్పు. ఏడవకూడదు. నువ్వు ఏడిస్తే అమ్మా నాన్న కూడా ఏడుస్తారు. నువ్వేం తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా, అవును కదా? నువ్వు ధైర్యంగా ఉంటావు కదా? ఏం చదువుకున్నావు నువ్వు? నాది ఇంటర్ అయిపోయింది. బీటెక్ హైదరాబాద్లో చేస్తున్నా. హెల్త్ బాగాలేదని వెళ్ళట్లేదు, ఇంటి దగ్గరే ఉన్నా. అయితే ఖాళీగా ఉన్నా కదా అని డాడీ చెప్తే నేను ట్రైనింగ్ కోసం అని వెళ్ళిన. వెళ్తే అక్కడే వీళ్ళు పరిచయం. నాకు బుక్ కావాలనేసి మేము తిరుగుతూ ఉంటే బుక్ ఇప్పిస్తా అనేసి మాయ మాటలు చెప్పి ఇట్లా మమ్మల్ని తీసుకెళ్ళి ఇట్లా నన్ను ఖరాబ్ చేసిర్రు. ఎప్పుడు ట్రైనింగ్ దాంట్లో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారు? కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాకనే వాళ్ళు అక్కడ పరిచయం అయ్యారు. అక్కడ నుండే బుక్ కొనిస్తా అనేసి తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్ళి ఇలా చేసారు. అంటే ముగ్గురు నీ స్నేహితులా లేకపోతే అందులో ఒకరు నీ స్నేహితులా? నాకు ఎవరు తెలీదు, వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. అసలు వాళ్ళకి నాకు పరిచయమే లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్న నంబర్లు తీసుకున్నారు. ఇంకో అమ్మాయి కోసం అని స్కెచ్ చేసి నన్ను బలి చేసుకున్నారు వాళ్ళు. ఎవరు అమ్మాయి? నీతో పాటు ఉన్న అమ్మాయి ఎవరు? రజిత అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోసం అని సీను అనే అతని అబ్బాయి స్కెచ్ చేసిండు. వేస్తే ఆమె మిస్ అయింది, నేను అక్కడే దొరికిపోయినా వాళ్ళకి. ఈ విధంగా చేసిర్రు నన్ను. అసలు బుక్ కోచింగ్ సెంటర్లో కదా ఇచ్చింది, ఎక్కడికి వెళ్ళి ఇస్తానన్నారు? ఎక్కడికి రమ్మన్నారు? జమ్మికుంటకి వెళ్దాం రండి అనేసి తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్తే ఇక పోయినాం. పోతే ఇక దారి మధ్యలోనే మాకు డౌట్ వచ్చి ఇక మేము ఆగినాం. ఆగి పారిపోదామని ట్రై చేసినా అని వాళ్ళు దొరికించుకున్నారు నన్ను. అంటే డౌట్ అంటే వీళ్ళు కోచింగ్ సెంటర్లో ఫిబ్రవరి 1న నువ్వు జాయిన్ అయ్యావు కదా, అప్పటి నుంచి ఏమన్నా వాళ్ళ కదలికలు కానీ నీ పట్ల వాళ్ళు ప్రవర్తించి తీరు కానీ అనుమానంగా అనిపించిందానన్నా? లేదు, వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. అప్పుడే వాళ్ళు పరిచయం అయ్యి ఇట్లా బుక్ కోసం వెళ్దామనేసి నాతో చెప్పి నన్ను తీసుకెళ్ళారు. నన్ను ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళారు. ఇక మాకు భయం వేసి ఇక మేము అక్కడే దిగిపోయినాం బండి మీదకి వెళ్ళి. ఇంకో బండి మమ్మల్ని ఫాలో అయింది. ఫాలో అయ్యేసరికి మేము దిగినాం. దిగి ఇక పారిపోయినాం. ఒక 2 వెహికల్స్ ఆపితే అవి ఆగిపోయేసరికి ఇంకో వెహికల్ వస్తే ఆమె ఎక్కి వెళ్ళిపోయింది. నేను వెహికల్ కోసం అని చూస్తూ పరిగెత్తుతూ వచ్చాను. ఈ సీను అనే అతను వీళ్ళు బండి వేసుకొని వచ్చి నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ ఎవరు లేరా? ఎవరు లేరు. అంటే గుట్టలలో అక్కడ తీసుకుపోయారు. ఏడవద్దు. ఆ తర్వాత నువ్వు జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పావు? ఎవరికి చెప్పలేదు. ఇక చచ్చిపోదాం అన్నట్టే ఇంట్లోకి వెళ్ళి ఇక పోయినా. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాక ఇక అక్కడ చచ్చిపోదామని చూస్తే ఇక మా అత్తమ్మ వాళ్ళు అడిగిర్రు. ఇక చచ్చిపోదామని చూసేసరికి మా అత్తమ్మ వాళ్ళు కొట్టి ఏమైందిరా అనేసి అడిగారు. ఇక బాగా ఏడ్చుకుంటూ చెప్పిన. ఇక మా అత్తమ్మ వాళ్ళకి చెప్తే మా మామయ్య వాళ్ళకి చెప్పారు. మా మామయ్య వాళ్ళకి చెప్తే అక్కడే కొన్ని రోజులు ఉండే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ అంటే జరిగిన వెంటనే అత్తయ్య వాళ్ళకి చెప్పేశావు?
ఆ రోజు సాయంత్రానికే చెప్పేశావు? సాయంత్రం ఇక ఇక్కడే ఉన్నా వచ్చినాక, ఇక జరిగినాక సాయంత్రం ఇక్కడే ఉండి ఇక తెల్లారి నేను ఎవరికి ఏం చెప్పకుండా ఇక స్నానం చేసి ఇక ట్రైన్కి అన్నంటే ఇక మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోదామని చూస్తే ఇక మా అత్తమ్మ వాళ్ళు కొట్టి ఏమైందిరా ఎందుకు వచ్చినావు ఒక్కదాని వచ్చినావా అని ఇట్లా అడిగితే ఇక చెప్పిన నేను చెప్తే మా అమ్మని పిలిపించి మా అమ్మకి చెప్పారు. ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్పెక్టర్ కానీ ఎవరికి కానీ తెలియదు, నాన్న వాళ్ళని కొట్టి అప్పగించేంత వరకు ముందుగా చెప్పడం జరిగిందా? పరశురామ అనే అతనికి తెలుసు, పరశురామ అనే కానిస్టేబుల్కి తెలిస్తే ఈ సీను కానీ బయటికి మెడపట్టి గెంటేసి నువ్వు ఇక్కడ ఉండకురా, ఎస్ఐకి తెలిసింది ఏమన్నా చేస్తారు ఇక్కడ ఉండకు మహారాష్ట్రకి వెళ్ళిపోమ్మని చెప్పిందట. ఎందుకని అట్లాగా అతను కేసును ఎందుకు తప్పుదారి పట్టించాలని చూస్తారు? వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమ వాళ్ళకి? నాకు తెలీదు. లంచమేమో ఇచ్చిర్రంట, 2 లక్షలేమో ఇచ్చిర్రంట. మేము కేసు పెట్టడానికి పోతే వాళ్ళ నాన్న వచ్చి 2 లక్షలు వాళ్ళకి ఇచ్చినారు, ఎస్ఐకి సిఐకి ఇస్తే వాళ్ళు తీసుకొని మమ్మల్ని ఊకే స్టేషన్లో తిప్పి. ఎవరమ్మా ఎస్ఐ సిఐ పేర్లు ఏంటి? సిఐ పేరు శ్రీనివాసు, ఎస్ఐ పేరు కిరణ్. వాళ్ళిద్దరికి లంచం ఇస్తే వాళ్ళు తీసుకొని మమ్మల్ని స్టేషన్లో చుట్టే తిప్పిస్తున్నారు, అడ్డమైన క్వశ్చన్లు అన్నీ అడుగుతున్నారు. నిన్ను క్వశ్చన్ చేసింది ఎవరు? ఎస్ఐ సిఐ చేసిండు శ్రీనివాస్ గారు. సిఐ శ్రీనివాస్ గారు. లేడీస్ కానిస్టేబుల్ లేకుండా అన్నీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి వాడెంతసేపు చేసిండు వీడెంతసేపు చేసిండు అనుకుంటా అడుగుతారు నన్ను. బాధపడకు, ధైర్యంగా ఉండాలి. తర్వాత మీ అమ్మ మీ నాన్నగారితో ఏమైనా మాట్లాడారా? ఆ సిఐ కానీ మాట్లాడారు. మా అత్తమ్మల పేరు చెప్పమన్నారు, వాళ్ళని కొట్టిర్రు కదా మీరు, వాళ్ళ పేరు ఎందుకు చెప్తలేరు అనేసి ఇట్లా నన్ను కొట్టడానికి చేయలేపిండు, బెదిరించిండు. చెప్పిన మా ఆయన పేరు మా అత్తమ్మల పేరు చెప్పిన. నిన్నే కొట్టారు, నిన్నే బెదిరించారు. నీ మీద చేసుకుంది ఎవరు? ఇట్లా చేసుకోలేదు, ఇట్లా లేపిండు సిఐ గారు. ఏం చెప్తలేవు ఎందుకమ్మా అని చెప్పిందో చెప్తాను ఊకే అనేసి ఇట్లా నా మీద చేయలేపారు. తర్వాత ఏం జరిగింది? మమ్మల్ని ఊకే స్టేషన్లో చుట్టూ తిప్పించుకుంటారు, అసలు నాకు న్యాయం చేస్తలేరు. వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు, వాళ్ళని ఇట్లా తప్పించాలని చూస్తారు కానీ ఒక అమ్మాయి బలైంది అని మాత్రం ఆలోచించట్లేదు వాళ్ళు. ఎన్ని రోజుల నుంచి స్టేషన్ చుట్టూ వాళ్ళని తిప్పుతున్నారు? వారం రోజులు అవుతుంది. వాళ్ళని అయితే ఇంట్రోగ్రెస్ చేసింది లేదు. ఇప్పుడు వారం రోజుల ముందు వాళ్ళకి తెలిసింది, వారం రోజుల నుంచి నేను ఇంట్రాగేషన్ చేశారు, నన్నే చేస్తున్నారు కానీ వాళ్ళని అయితే ఒక్క విషయం అడగట్లేదు. కోర్టులు చట్టాలు శిక్షలు అవన్నీ ఉన్నాయి. నువ్వు మరి ధైర్యంగా నీ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించబోతున్నావు? నేను మంచి పోలీస్ ఆఫీసర్ అవుదామని వెళ్ళిన కోచింగ్. అక్కడే ఇలాంటి అక్కడే ఇలా జరిగిందంటే ఇక పోలీసులు అవ్వడం ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు? పోలీసులు అందరే ఇట్లా చేసినాక నిందితులను రక్షించడానికి పోలీసులే పూనుకున్నాక ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఒకప్పుడు పోలీస్ అయ్యి 10 మందిని రక్షించాలని, అసహాయులు నిస్సహాయులు అందరికీ అండగా ఉండాలని అనుకుంటున్నావు. ఇప్పుడు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయిందా? పోయింది. ఆ డిపార్ట్మెంట్ అంటే అసలు నమ్మకమే లేదు. వాళ్ళే నిందితులను రక్షించాలని లంచాలకు ఎగబడ్డాక ఇంకెవరు మమ్మల్ని కాపాడేది? ఎవరున్నారు మాకు? మేము ఎవరికి చెప్పుకుంటాం? వీణవంక గ్యాంగ్ రేప్పై మహిళా సంఘాలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం వల్లే దారుణం జరిగాక కూడా బాధితురాలికి మరింత అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. నిందితులను పోలీస్ స్టేషన్కు తీసుకురాకుండానే కోర్టుకు తీసుకెళ్లడం పోలీసుల వైఫల్యంగా కనిపిస్తోందని విమర్శిస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నాయి. కరీంనగర్ జిల్లా చెల్లూరు గ్రామం కన్నీరు పెడుతోంది. తమ ఆడబిడ్డకు జరిగిన అన్యాయంపై ముక్త కంఠంతో ఘోషిస్తోంది ఆ నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలని. ఎవరిని కదిపినా ఒక నిర్వేదం, ఒక నిర్లిప్తత. బయటకొచ్చిన ఆడపిల్లకు రక్షణ ఏదంటూ ప్రశ్నిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ గ్రామంలోనే ఉంటారా?
ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు, అమ్మాయికి తగిన న్యాయం చేసి వాళ్ళని ఎన్కౌంటర్ వాళ్ళని హాస్పిటల్లో ఉంచి 3 పూటలు మేపి మళ్ళీ 14 సంవత్సరాలు జైల్లో వేసి మళ్ళీ తర్వాత అందులో బలంగా పెంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇదే పరిస్థితి చేయడానికి అని చెప్పేసి వాళ్ళు మేపుతున్నారు అందులోంచి. కేసీఆర్ గారికి చెప్పేది, మాకు కావాల్సింది కళ్యాణ లక్ష్మి కాదు, మాకు కావాల్సింది మాన ప్రాణం కాపాడడం. అదే మేము కోరుకుంటున్నాం. రేపు ప్రొద్దున ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అంటే మాకు ఎవరు ఎలా ఉంటారో అని ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అని తెలియకుండా ఉన్నది మా పరిస్థితి. బయటకు వెళ్ళాలంటే భయపడుతూ వెళ్ళాలి. అదే మేము కోరుకుంటున్నాం. మాకు కావాల్సింది న్యాయం కావాలి. ఆశించిన స్థాయిలో స్పందన కరువవుతోంది. ఎందుకని? పెద్దవాళ్ళ ఇళ్లలో జరిగితే స్పందిస్తారా, పేదవాళ్ళకి జరిగితే స్పందించరా అని గ్రామస్తులంతా అడుగుతున్నారు. మీరు చెప్పండి అమ్మా. మా అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగదు. ఎన్టీవీ ముందుకు వచ్చి టీవీలో జరిగినది వీడియో క్లిప్ చూపించే వరకు సిఐ కానీ పోలీసులు కానీ ఏం రెస్పాన్స్ లేదు. ఈ ఘటన జరిగి ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వరంగల్ తరహాలో ప్రణీతకు జరిగితే ఆ కేసులో జరిగినట్టే ఈ అమ్మాయికి కూడా న్యాయం జరిగితే బాగుండేది. వాళ్ళ ముగ్గురిని కూడా ఎన్కౌంటర్ జరిగితే ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. పోలీసుల పట్ల పోలీసుల ఫోటోలు పెట్టి దండం పెట్టేవాళ్ళం. పోలీసు వ్యవస్థ మీద మనకు నమ్మకం కలిగేది. పోలీసులు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఎన్టీవీలో లైవ్ వచ్చేంత వరకు ఈ విషయం వెలుగులోకే రాలేదంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఒక ఎస్ఐకి ఒక అమ్మాయి బయటికి బండి మించి దూకొచ్చి వెంటనే ఫోన్ చేసినా కూడా ఎందుకు స్పందించలేదు? వాళ్ళ ఫ్యామిలీకో వాళ్ళ చుట్టాలకో అయితే ఇలాగే చేసేవాడా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చూసినట్టయితే పెద్ద పెద్ద ప్రకటనలు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు. షీ టీమ్స్ అని, మహిళలకు భద్రత అని చెప్పి. ఏది భద్రత? ముఖ్యమంత్రి గారు కోట్ల విరాళాలు ఇవ్వడం కాదు, ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడి తను కూడా ఏదైతే ఆశయం కొద్దిపోయిందో పేరెంట్స్కి సాదుకోవాలి, దళిత విద్యార్థిని, పేద విద్యార్థిని కుటుంబాన్ని పోషించుకోవాలన్న ఆశయంతో పోయిందో ఆ అమ్మాయి యొక్క ఆశయం నెరవేర్చాల్సిన అవసరం అందరి పట్ల ఉంది. మనందరం కూడా ఆమెకు ధైర్యాన్ని ఇద్దాం. కాబట్టి గవర్నమెంట్ కూడా వెంటనే టీవీలో వాళ్ళకు సపోర్ట్ చేసి వారిని వెంటనే శిక్షించాలి. ప్రత్యేకించి దళిత మహిళ ఒక ఉద్యోగం ఆశించి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మరి దుర్ఘటన జరిగింది. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి మొదట నిందితులను ఏదైతే విచారించే తీరులో చాలా బాధాకరమైన మాట వాస్తవం. ఎందుకంటే ఆ విచారణ తీరులో చాలా అభద్రత కలిగించడం మహిళలకే కాక ఆ విచారణ తీరులో జాప్యాన్ని చూస్తే బాధ కలిగింది. పోలీస్ కోచింగ్ సెంటర్లోనే ఇటువంటి అరాచకం, అమానుషం జరిగితే ఇక మామూలు అమ్మాయిలకు ఎటువంటి రక్షణ ఉంటుంది? ఏ విధమైన భరోసాతో రోడ్డు మీదకి అమ్మాయిలను పంపించగలము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం అంతా ముక్త కంఠంతో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.